కానికి వస్తుంచు ఏం చేస్తుంటారు? నేను డ్రైవర్ ఏం కార్ డ్రైవింగా? అన్ని ఆల్ డ్రైవింగ్ అవునా? ఆ. ఎంత వస్తుంది? 22-26 వేలు వస్తుంది. ఎట్లుంది? కేసీఆర్ ప్రభుత్వం ఎట్లుంది? రేవంత్ రెడ్డి ప్రభుత్వం? ఇప్పటికైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే మంచిగానే ఉంది. ఇప్పటికైతే ఈ గడిచిన కాలం కొద్ది అయితే ఓకే, ఉమ్. ఎట్లా పర్వాలేదు. పనిచేస్తుంది? ఎమ్మెల్యే హరీష్ రావు ఎట్లా పనిచేస్తుంది? ఎమ్మెల్యే హరీష్ రావు ఇప్పుడేం పట్టించుకుంటాడు. అంతకుముందు ఉన్నప్పుడు పట్టించుకున్నాడు, ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు పట్టించుకున్నాడు, ఇప్పుడు పట్టించుకోవట్లేదు. వస్తుంటాడా లేదా? ఇప్పుడైతే వస్తలేడు, గతంలో వచ్చిండు, ఇప్పుడైతే వస్తలేడు. అయిపోయిందంట కదా, హరీష్ రావు పని అయిపోయిందంట. నెక్స్ట్ కాంగ్రెస్ వాళ్ళు వస్తారట కదా. కాంగ్రెస్ అది ఎట్లా చెప్పలేం కదా, హరీష్ రావు పని అయిపోయిందని మనం ఎట్లా తెర మీదకి వచ్చిన తర్వాత కదా, ఓడిపోతాడా గెలుస్తాడనే తర్వాత విషయం. అది ఏమేమి ఓడిపోవచ్చు, కొత్త ఇప్పుడు ఊకే ఒక్కరినే చూడరు కదా, కొత్తదనం కావాలనుకుంటారు. కొత్తదనం కావాలనుకున్నప్పుడు ఒకరికి తీసేస్తారు వాళ్ళే జనం. దాంట్లో మీరు ఉన్నారా? కొత్తదనం కావాలంటారా? అనే ఉన్నా ఉన్నారా? ఉన్నా భాజపాతో చెప్తారు. బాగా చెప్తా చెప్తా, ఉమ్. నేను ఎప్పుడైనా చెప్తా, ఇప్పుడే కాదు. నేను కొత్తదనం అప్పుడు కూడా చెప్పిన, నేను బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చెప్పిన, ఉమ్. బీఆర్ఎస్ ప్రభుత్వం ఒకసారి కిందకు కూర్చుంటేనే ఇంకొక కొత్త వాళ్ళు వస్తేనే ప్రభుత్వ పాలన కరెక్ట్ ఉంటుందని చెప్పిన. ఉమ్. అంతే, ఉమ్. భయపడడానికి దానికి ఏం లేదు కదా. ఎందుకు కేసీఆర్ ఏం భయపడు, చేయలే అంటారా? ఏం చేయలే. ఏం చేస్తారు? రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు? ఇంతకుముందు నేను రేషన్ కార్డు నేను దేశం నుంచి వచ్చినాక, దేశం పోయి వచ్చినాక తర్వాత రేషన్ కార్డులో నా పేరు లేకుండే. అటువంటి పేర్లు లేని వాళ్ళు చాలా మంది దేశం వివిధ గ్రామాల నుంచి పోయిన వాళ్ళు రేషన్ కార్డులు బాగా బాగుండే. ఇప్పుడు రేషన్ కార్డులు వచ్చినాయి కాబట్టి వాళ్ళకి అందరు జాయిన్ అయ్యారు, వాళ్ళకి బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంకా ఇందిరా మిల్లు వచ్చినాయి, వాళ్ళు మంచిగా కట్టుకుంటారు, వాళ్ళ సొంత ఇంట్లో సొంత ఇంటి కల డబుల్ బెడ్రూమ్ కాకుండా ఇప్పుడు ఒక్క దాంట్లోనే ముగ్గురు ఉండలేకుండా వాళ్ళు సొంత ఇంటి కల సొంతం కట్టుకుంటారు కదా వాళ్ళు. అది కూడా సొంతం. మీకేమన్నా వచ్చినాయా? నాకు వచ్చింది, ఇందిరా మిల్లు వచ్చింది, వచ్చిందా? వచ్చింది. ఎప్పుడు వచ్చింది? నాకు మొన్న వచ్చింది, రీసెంట్గా ఇంకా మొదలు పెడతా నేను కూడా. అవునా? కేసీఆర్ ఇప్పుడు ఏం పథకాలు రాలేదు. నాకు ఇప్పటి వరకు రాలే. కేసీఆర్ ప్రభుత్వంలో నా ఇల్లు కూలిపోయింది. ఇల్లు కూలిపోతే కూడా 1300 రూపాయలు కూడా రాలే. నాకు ఇస్తా అన్న 1300 రూపాయలు కూడా రాలే. అవునా? అడిగారా మరి మీ ఎమ్మెల్యే? అడిగినాం, రాలే. నాకు మరి ఎప్పుడు స్టార్ట్ చేస్తాం? చేస్తా, ఇప్పుడు 10-15 రోజుల్లో చేసేస్తా. వస్తున్నాయా? సన్న బియ్యం గిట్ల వస్తున్నాయా? అన్నీ వస్తున్నాయి, అంత మంచిగా అంత ఓకే. మరి హరీష్ రావు పరిపాలన పని ఖతమైనట్టేనా ఈసారికి? ఈసారి పోతాడని అనుకుంటున్నాం, పోతాడా పోకూడదు. కానీ హరీష్ రావుని పోడగొట్టే అంత మొగోళ్ళు ఇంకా లేరు అని అంటారు ఏ కొంతమంది. మస్తుగా అంటారు, అనుడు రోడ్డు మీద అనుడే బతుకుంటారు. చెప్పలేం, మనసులో ఒకటి ఉంటుంది, లోపల ఒకటి ఉంటారు. భయపడి చెప్పేటోళ్ళు కొద్దిమంది ఉంటారు, భయపడకుండా చెప్పేటోళ్ళు కొద్దిమంది ఉంటారు. అవునా? అంతే. మరి కొద్ది ప్రభుత్వం మళ్ళీ ఏ ప్రభుత్వం వస్తుందా? ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. మళ్ళీ మనసులో లోటు ఉన్నది, లోపల బయట ఒకటి చెప్తుంది, ఏంటంటే అది అంతే. ఎందుకు భయమా? భయపడతారు కదా కొంచెం, కానీ తర్వాత చేసే పని చేస్తారు. అంతేనా? మరి ఇప్పుడు మీకేం భయం అనిపిస్తుంది? నాకేం భయం లేదు, నేను ఓపెన్, నేను కామన్ మ్యాన్ కదా, ఓపెన్గా ఉంటాను నేను. నాకేంది, నేను ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. నన్ను తీసుకుపోరు కదా ఇక్కడ నుంచి. నా ఊళ్ళో నేను ఉంటే ఈయన బతుకుతాను. అందరికీ అవుతుందా? మరి రైతు బంధువు రుణమాఫీ ఇవన్నీ వస్తున్నాయి. అందరికి అవుతున్నాయి కాబట్టి చెప్తలేరు కదా, కాకుండా ఏదైనా చెప్తారు కదా.